నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రామాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి. రామా, మా ఇంటికి ఆయన గారి గురువు గారు వచ్చారు, కాసేపు నాకు తోడుగా ఉంటావా? రుక్మిణి గారు వచ్చి బతిమాలుతున్నట్టే అడిగారు. అసలు విషయం ఏంటంటే, రావు గారికి మార్గదర్శకులైన ఓ గురువు గారు ఉన్నారు. ఇద్దరిది ప్రత్యేక బంధంట. రావు గారికి వెళ్ళటానికి కుదరకపోతే నెలకొకసారైనా ఆయన వచ్చి ఆధ్యాత్మిక బోధ చేసి వెళ్తూ ఉంటారట. ఇప్పుడు వచ్చింది ఆయనే. రావు గారు ఒక మీటింగులో ఇరుక్కుపోవటాన ఈయన గారిని తిని విశ్రాంతి తీసుకోమని ఇంటికి పంపించారు. ఆ గురువుగారు అంటే రుక్మిణి గారికి అంతగా ఇష్టం ఉండదు. ఎందుకనో పూజలని హోమాలని బాగా ఖర్చు పెట్టిస్తాడని ఆవిడకి కోపం. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి ఫుడ్ తెప్పిస్తే రుక్మిణి గారి హత్య జరుగుతుంది కాబట్టి వంటలు చేయాలి. నువ్వు వచ్చి నీకేమైనా సందేహాలుంటే అడుగు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నాకు తోడుగా ఉన్నట్లు ధైర్యంగా ఉంటుంది. ఇది రుక్మిణి గారి వేడుకోలు. బాసుగారు రథయాత్రకు వెళ్ళారు. సాయంత్రమే రాక అంచేత కాదనకుండా వెళ్ళా. తను రామ అని మా ఎదురింట్లోనే ఉంటారు. ఎప్పటి నుండో మిమ్మల్ని చూడాలని తన కోరిక, అందుకే పిలుచుకొచ్చా. రుక్మిణి గారు తెలివిగా నన్ను ఎరికించేశారు బోనులో. అంటే నేనిప్పుడు ఎక్కడా లేని అత్యుత్సాహము ప్రదర్శించాలన్నమాట. చచ్చింది గొర్రె అనుకున్నాను. అంటే ఆ గొర్రెను నేను కాదులే. రుక్మిణి గారు వంటగదిలోకి, నేను గురువుగారి ఎదరికి చేరాము. వచ్చినప్పటి నుంచి గురువుగారి కళ్ళు నన్ను ఎక్స్రే తీస్తానే ఉన్నాయిలే. ఏమ్మా, నీకు ఆధ్యాత్మిక విషయాల్లో ఏమైనా సందేహాలున్నాయా? మీకు ఎవరైనా గురువు ఉన్నారా? అడిగారు. ఆనవాయితీగా కాషాయాల్లో కాకుండా ఆధునికంగా మామూలు ఖద్దరు జుబ్బా పైజమాల్లో మెడలో ఒక చిన్న రుద్రాక్షల దండ మాత్రం వేసుకుని ఉన్న గురువుగారు సౌమ్యంగా అడిగారు. ఆధ్యాత్మికం అంటే ఆలే తెలియని నాకు సందేహాలే ఉంటాయి నా మొహం. అట్లాంటి ఏమీ లేవండి. కృష్ణం వందే జగద్గురు అంటారు కదండి, అందుకే ఆ కృష్ణయ్య నాకు గురువు. కళ్ళు మూసుకుని పువ్వులు తొట్టె నా మదిలోని చిన్న శిశువును చూసుకుంటా చేతులు జోడించిన. గురువుగారు నా వైపు జాలిగా చూశారు. అవుననుకో, అయినా సరే గమ్యం చేరటానికి దారి చూపేందుకు, ఈ సృష్టి రహస్యాలు తెలుసుకునేందుకు గురువు ఉంటే అన్ని విధాల జీవనయానం సులభం అవుతుందమ్మా అనునయంగా చెప్పారు. 6 నెలల పిల్లని ఆవకాయ బద్ద చప్పరించమన్నట్టు అంత పెద్ద విషయాలు నాకెందుకు స్వామి? భగవంతుడు ఈ సృష్టిని ఆనందించాలి తప్ప ఆ రహస్యాలతో నాకేం పని? నేనేమైనా ఏరే సృష్టి చేయాలనా ఏమి? నేను మొహమాట పడకుండా నవ్వేసిన. కాదమ్మా, నువ్వు ఎవరో, ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకోవాలి కదా. గురువుగారు మరో ప్రశ్న వేశారు. నేను ఎవరో తెలుసుకోవాలా? అసలా ఈ నేను ఎవరైతే నాకెందుకు? ఎక్కడి నుండి వస్తే నాకెందుకు? మళ్ళీ ఎక్కడికి పోతానో నాకెందుకు? నీటా నింగి నీలమై నిలిచింది ఆయనే. అరణ్యాల ఆకుపచ్చని సౌందర్య ప్రవాహం ఆయనే. పువ్వుల సొగసులు పరిమళాలు అన్నీ ఆయనే. పువ్వుల సొగసులు పరిమళాలు అన్నీ ఆయనే. వీచే గాలి, దయగా కాచే సూర్యచంద్రులు ఆయనే. అసలా ఈ అనంత విశ్వం నిండా నిండి ఉన్నది ఆయనే కాదేంటి? ఆయన పరమాద్భుత సృష్టిలో రూపుదిద్దుకున్న ఓ పరమాణువును నేను. ఆయన అనంత కృపాసాగరాన తేలియాడే సూక్ష్మాతి సూక్ష్మమైన నీటి బుడగను నేను. అంత మాత్రం తెలుసు. నీ గురించి అంతవరకు తెలుసుకున్నా చాలు. నన్ను గురించి నాకేల చింత నందనందన. నీ చరణాల వలన ఎప్పటికైనా మనసు ఆనంద సాగరమైంది ఆలోచనలతో. అదే చెప్పిన గురువుగారికి. అల్లరి పిల్లాన్ని 2 పీకాలి అనిపించిన ఆగ్రహాన్ని అణుచుకుంటున్న పంతులు గారిలా చూశారు నా వైపు గురువుగారు. మొత్తానికి నీకు ఏ గురువుతోనూ పని లేదంటావు. రాని చిరునవ్వును పూత పూసుకున్నారు. అంతలో బల్ల మీద గురువుగారికి భోజనం సిద్ధం చేశారు రుక్మిణి గారు. అయితే నీకు ఏ గురువు అవసరం లేదంటావు. బల్ల ముందు చేరాక కూడా వదలకుండా రొక్కించారు గురువుగారు. అయ్యో, అలా అని కాదండి. మీరాబాయి దృష్టిలో ఆ కృష్ణుడు ఒక్కడే పురుషుడైనట్లు నా మనసుకు ఆయనొక్కడే గురువండి వినయంగానే చెప్పిన. ఇక గురువు గారికి మనసు భోజనం మీద లగ్నం చెయ్యక తప్పలేదు.
అతిథి చక్కగా ఆస్వాదిస్తూ భుజిస్తేనే కష్టపడి చేసిన గృహిణి కూడా సంతోషిస్తుంది అంట. గురువుగారు ఇంగువ వాసనతో ఘుమఘుమలాడుతున్న గోంగూర పచ్చడి మళ్ళీ వడ్డించుకున్నారు, నెయ్యితో సహా. సన్యాసం అంటే తిని మర్చిపోవటం కానీ తినటం మర్చిపోవటం కాదు. రాత్రికి రొట్టె ముక్క దొరికినా ఇంతే సంతోషంగా తినాలి చెప్పారు గురువుగారు. అది ముమ్మాటికి నిజం కాబట్టి ఒళ్ళు మరిచి సభలో మాదిరి చప్పట్లు కొట్టాను నవ్వుతూ. పచ్చడి నచ్చిందా గురువుగారు? తనే ఇచ్చింది పొద్దుట. తను వంటలు బాగా చేస్తుందిలేండి. మీ రావుగారికి కూడా తన వంటలు చాలా ఇష్టం. రుక్మిణి గారు నా వైపు చూపిస్తా చెప్పారు. గురువుగారు నా వైపు ప్రశంసగా చూశారు. నేను సిగ్గుగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. ఏమ్మా, నీ భర్తను అంబానీ అంతటి వాడిని చేసేలా తాయెత్తు ఏదైనా ఇవ్వనా? భోజనానంతరం వచ్చి కూర్చున్నాక ఆప్యాయంగా అడిగారు. పర్లేదండి, మేము ఇప్పటికే అంబానీ గారి చిటికెన వేలి చివరి గోరంత ఉన్నాము, అది చాలు. నాకు చీరలు, నగలు, బ్యాగులు, మేకప్లు ఏమీ అవసరం లేదు. అంచేత నాకు ఆయన అంబానీ అయినా ఒకటే, అంబాజీపేట అప్పలకొండైనా ఒకటే నేను తేలిగ్గా చెప్పాను. భలేదానివే, కోరి వరమిస్తానంటే వద్దంటున్నావే. మంచి మంచి బంగళాలు, కార్లు అవి కొనుక్కుని దర్జాగా ఉండొచ్చు. ఆయన ఆశ్చర్యంగా చూశారు. ఎంత పెద్ద బంగళా అయినా పడుకునేది ఒక్క గదిలోని 6 అడుగుల మంచం మీద మాత్రమే. తినగలిగేది పిడికడు అన్నం మాత్రమే. ఆ రెంటికి నాకు ఇప్పుడు ఏ లోటు లేనప్పుడు ఇంకా ఏరయన్నీ నాకెందుకండి? నేను ఆశ్చర్యం పడుతూ అన్నాను. మంచిదమ్మా, అయినా సరే మీ ఇంట్లో ఏవైనా పూజా హోమాలు వంటివి జరిపించు. నీకు మరింత శుభం కలుగుతుంది. నేను వచ్చి ఆశీర్వదిస్తాను. గురువుగారు అభయం ఇచ్చారు. నేనసలు ఏ పూజలు చెయ్యనండి, నేను సిగ్గుపడకుండా చెప్పాను. గురువుగారు వింత జంతువును చూసినట్లు చూశారు నన్ను. ఏ అభిషేకాలు అర్చనలు చేయకుండా ఊరికే కృష్ణ కృష్ణ అనే నోటి మాటలతో సరిపెడితే ఆ కృష్ణుడు నిన్ను కాపాడతాడని అనుకుంటున్నావా? గురువుగారు పరిహాసంగా చూశారు. నాకు నారద మహర్షి నూనె గిన్నె కథ గుర్తుకొచ్చింది. ఏమోనండి, నాకు అవన్నీ తెలియదు. ఒకసారి మా ఆఫీసు మిత్రుడు కూడా ఇట్లాగే ఎక్కిరిచ్చాడండి. మెట్లు దిగి వెళ్తా జారిపడి మంచం మీద 6 నెలలు ఉన్నాడండి. అప్పటి నుండి నాకు ఇంకా ఖచ్చితమండి, కృష్ణుడు ఎప్పుడు నాతోనే ఉంటాడని నేను దృఢంగా చెప్పాను. గురువుగారు ఉలిక్కిపడ్డారు. అంతలో రావుగారి గృహప్రవేశం జరిగింది. నేను లేచాను. గురువుగారు పాదాలు ముందుకు చాపారు నమస్కారానికి అనువుగా. రావుగారు పాదాభివందనం చేశాక ఇంక నీ వంతు అన్నట్టుగా గురువుగారు నా వైపు చూశారు. నేను అది ఏమీ పట్టించుకోకుండా అందరికీ కలిపి ఓ ఉమ్మడి నమస్కారం పెట్టేసి వీడ్కోలు తీసుకుని వచ్చేశాను. తర్వాత చెప్పారు రుక్మిణి గారు, నా వంటి పాపికి వీలైనంత దూరంగా ఉండమని చెప్పారట గురువుగారు. బంగారపు రంగులో మెరిసిపోతా ఒళ్ళంతా చిల్లుల జల్లెడిలా ఉన్న మెత్తటి దోశలను క్యాబేజీని సన్నగా తరిగి కలిపిన కమ్మని పండుమిరపకాయ పచ్చడితో ఆరగించిన చక్కగా తెల్లటి పేపర్ కాగితం ముందరేసుకుని ముచ్చాలంటే అక్షరాలతో గుర్తొస్తున్న పాయింట్లన్నీ రాసుకుంటాను నా బుద్ధిగా. ఏంటి, ఏదో కొత్త దుకాణం మొదలుపెట్టినట్టున్నావే? భాసుగారు రెండోసారి టీ చేసుకుని తెచ్చుకుని నా పక్కనే కూర్చుని తాగుతా చీమల పుట్టలో పుల్లగుచ్చారు. అమ్మయ్యా, నాకు ఎప్పుడెప్పుడు చాలా కొత్త విషయాలు ఆయన గారితోనూ మీతోనూ పనిచేసుకుందామా అని ఉంది కదా. నా మొహం కార్తీక పౌర్ణమి నాటి చంద్రబింబమే అయింది. అది చూస్తానే ఆయన చేతిలో టీ కప్పు వణుకుడు మొదలైంది. నేను చెప్పు మాతాజీని కొన్ని ప్రశ్నలు అడుగుదామని రాసుకుంటున్నానండి అన్నాను. ఆయనకు పొలవారింది ఉలికిపాటుతో. ఈ మహాతల్లెవరు? ఎక్కడ పట్టుకున్నావు? కొంపదీసి ఆ గిరగిరం గడిపెళ్ళావా ఏంటి? గబగబా అడిగేశారు. చీ, అవ్వేం మాటలండి. గురూజీలకి ప్రియ శిష్యురాలు తప్ప పెళ్ళాలు ఉండరండి. అందరూ గురువులేనా, గురువిణులు ఉండరా అని బాగా ఎతికితే చాలా భక్తి జ్ఞానాలతో కళ్ళకళ్ళాడిపోతా ఈ మాతాజీ కనిపించిందండి. చెప్తూ ఉంటే నా కళ్ళు గుండు బల్బులయ్యాయి. అదేం పేరు, ఏదడిగినా చెబుతుందా? ఆరా తీశారు అయ్యగారు. ఎందుకు, మీరు ఏదైనా అడుగుతారా? సంబరపడినా. నీ పిచ్చిలన్నీ ఎప్పటికి తగ్గి చేస్తాయో నువ్వే అడిగాడు. టీ కప్పును పగలకుండా జాగ్రత్తగా టప్పుమని కింద పెట్టారు కరుణామయులు. అబ్బే, చెప్పు అంటే చెప్పడం అని కాదండి. ఆమె దర్శనానికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి వెండి చెప్పును ఎత్తి చూపిస్తారంటండి. అంటే
నీలోని రాగద్వేషాలను మదమాత్సర్యాలను ఇతర చెడు భావాలను అన్నింటినీ చెప్పుతో కొట్టి తరిమెయ్యి అని అర్థం అంట. అందుకని ఆవిడందరూ చెప్పు మాతాజీ అని పిలుస్తారంట. ఫోటోల్లో కూడా ఆవిడట చక్కగా చేతితో చెప్పు చూపిస్తా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. వివరంగా చెప్పిన. అంతటితో ఆగకుండా ఐప్యాడ్లో ఉన్న పెద్దది ఫోటో కూడా చూపించిన. కంద దుంపలా ఉన్న గుండ్రటి మొహంలో చిన్న టమాటా పండంత ఎర్రని బొట్టు, దానికి పైన పాపిడిలోకి చాక్ పీస్ అంత తెల్లగీత, కిందనేమో కుంకుడు గింజంత నల్లబొట్టు పెట్టుకుని మెళ్ళు 5-6 రకాల నలుపు ఎరుపు పూసల దండలతో, 2 చెవులకి అంచుల నిండా రకరకాల చిన్న రాళ్ల పోగులతో, మోచేతులు దాకా రంగురంగుల మట్టి గాజులతో, పెద్ద అంచున్న కంచి పట్టు చీరలో, చేతిలో తళతళలాడుతున్న చెప్పుతో విలక్షణంగా కనిపిస్తాన్న మాతాజీని చూస్తానే అజ్ఞానంతో చూపు తిప్పేసుకుంటా, ముందు ఆ ఫోటో తీసే కళ్ళ ముందు నుండి అంట గద్దిచ్చారు వాసుగారు. అవునులే, సూర్యబింబాన్ని అందరూ చూడగలరేంటి? ఈ మహాతల్లికి మొగుడు మొద్దులు ఎవరూ లేరా? ఈ అవతారం ఎందుకు ఎత్తింది? చిరాకు పడ్డారు. అయ్యో, ఎందుకు లేడు? లక్షణంగా ఆవిడకి మేనేజర్ల సేవ చేసుకుంటా ఆశ్రమం బాగోగులన్నీ ఆయన చూసుకుంటా ఉంటారంటండి. ఎంత మంచి భర్తో! అసలు ఆవిడలోని అతీత శక్తిని భక్తి జ్ఞానాలను మొదటగా కనిపెట్టింది ఆయన గారేనంట. నేను తెలుసుకున్న మాతాజీ జీవిత చరిత్రనంతా చెప్పేయాలని నా మనసు ఊగిపోతాంది. ఆపటం నా వల్ల కావటం లేదు. నా అదృష్టం తన్నుకొచ్చి ఆయనే అడిగారు అయిష్టంగానే. ఏమిటో అంత గొప్పగా తెలుసుకుని ఏడ్చింది. ఎక్కిరిచ్చారు. గడ్డంగాడిన బాగానే నెత్తిన పెట్టుకుంటారు కానీ ఈ మగవాళ్ళకి మాతాజీల పొడ మాత్రం అంతగా గిట్టదు ఎందుకనో. అయినా వీళ్ళ మాడు మొహాలను పట్టించుకుంటే ఇంకా మాతాజీ గురించి నేనేం ప్రచారం చేయగలను అంట. అందుకే ఆయనకి మీకు ఒకేసారి చెప్పేస్తున్నా. చక్కగా ఆవిడ గురించి తెలుసుకొని మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుక్కోండి, జవాబులు చెప్పేస్తారు. చెప్పు మాతాజీ. అసలు మాతాజీ మొదటి నుండి చేప నీళ్లల్లో మునిగి తేలతా అన్నట్టు భక్తిలో ఈదులాడుతూ ఉండేవారంట. పూర్వాశ్రమంలో కూడా చాలా తక్కువగా మాట్లాడేవారంట. ఎక్కువగా సైగలతోనే బదులిచ్చేవారంట. పొయ్యి మీద పెట్టిన కూర గిన్నెనో పాల గిన్నెనో మర్చిపోయి మార్చేసిన అచ్చం తన గురువుగారైన పొలకనామ బాబాగారి తలకట్టులా ఉందంట. మురిసిపోయేదంట. రోజు తులసాకులు తిని వారానికి ఒక్కసారి అన్నం తినేదంట. వంట చేసుకుంటున్న నా దగ్గరికి కృష్ణయ్య వచ్చినట్టే ఆమె దగ్గరికి అప్పుడప్పుడు ఆ అమ్మ వచ్చి బజ్జీలు చేసి పెట్టవు అని అడుగుతుందంట. పిండి నూనె లేవమ్మా అని మాతాజీ చెబితే అమ్మ నవ్వుతా ఓ ₹1 చేతిలో పెడుతుందంట. అప్పుడేమో ఈవిడ బజ్జీలు వేసి పెడుతుందంట అమ్మకి. అప్పటి భర్త ఇప్పటి మేనేజర్ గారు చెప్పారు ఎట్లాంటివి ఇంకెన్నో ఎన్నెన్నో. ఇప్పుడు అంతే భక్తి, కానీ మొత్తానికే మౌన వ్రతంలోకి దిగిపోయారు. ఏది అడిగినా చిరునవ్వుతో వెండి చెప్పును చూపిస్తారు అంతే. పక్కనే నిలబడి ఉండే ప్రథమ శిష్యురాలైన చిన్నమాత ఆ చిరునవ్వులకి అర్థం చెప్తా ఉంటుందంట. మీ సంగతి నాకు తెలియదు కానీ వింటా ఉండిన బాసుగారి మొహంలో మాత్రం 70 రంగులతో సరికొత్త ఇంద్రధనుసులు విరిసినయి అలుక్కుబాత. ఏమోలే, నీ ఏడుపు నువ్వేడువు గాని నేను కప్పుకునే దుప్పటి ఉతికివ్వమని బట్టలు బుట్టలో వేస్తంటే తీసి మళ్ళీ మడత పెట్టి కౌచి మీద పెట్టావేంటి? ఆగ్రహించడానికి అనువైన కారణం దొరికినందుకు సంతోషిస్తూ చిన్నపాటి గర్జన చేశారు. పాము చిన్నదే అయినా పెద్ద కర్రతో కొట్టడమే నా అలవాటు. ఆయన గారికి నాకు కూడా ఇంకొక 10 నిమిషాలు వేస్టు. ఇప్పటికే మాతాజీని అడగాల్సిన కొన్ని ప్రశ్నలు బుర్రలో నుంచి ఎగిరిపోయే ఉంటాయి. ఏం చేస్తాం? ఒప్పుకున్నాక పెళ్లికి వాయించక తప్పుతుందా అని, అడిగినాక చెప్పక తప్పుతుందా అంట. మా ఆడాళ్ళం పొద్దున్నే లేవంగానే మెడలోని మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంటాం కదండి. మా అమ్మమ్మేమో మొగుడి పాదాలు వాడు చూసేలా కళ్ళకు అద్దుకుంటే మంచిది, కొంచెమన్నా వాడి తన్నులు తప్పుతాయి అని చెప్పిందండి. అందుకే మాతాజీని అడిగిన ఏది ఎక్కువ పుణ్యమో అని. ఆవిడేమో పిచ్చిదానా, ఒక్క పాదాలే కాకుండా మొత్తం మనిషికే మొక్కే ఉపాయం ఉంది. అతగాడు కప్పుకుని పడుకునే దుప్పటిని కళ్ళకు అద్దుకున్నామంటే మనిషికి మొత్తంగా మొక్కినంత పుణ్యం సంపాదించుకోవచ్చును అని చెప్పారండి. అందుకే దాన్ని ఉతికితే ఎక్కడ మీ దేహస్పర్శ నీళ్లల్లో కలిసిపోతుందోనని ఉతకకుండా దాచిపెట్టుకున్నానండి. గొంతులో నుంచి భక్తి జలజల విభూదిలా రాలుతూ ఉండంగా చెప్పిన.
నిలువు గుడ్లేసుకొని నిలబడి వెంటా ఉండిన ఆయన శూన్యంలోకి చూస్తా బయటికి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ నా ప్రశ్నలు రాసుకోవటం మొదలుపెట్టిన. మనం వెళ్ళిపోయి డైరెక్ట్గా అడగక్కర్లా, పేటీఎం చేసి ఫోన్లో అడిగినా చాలునంట. స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు మొహం ఏ దిక్కుకు పెట్టి కూర్చోవాలి? ముగ్గును కూర్చుని వేస్తే మంచిదా, వంగి వేస్తే మంచిదా, అసలు వెయ్యకపోతేనే మంచిదా? బట్టలు మిషన్లో వేసేటప్పుడు ఎవరివి ముందుగా వేస్తే మంచిది, భార్యవా భర్తవా? అట్టాగే ఆరేయటం కూడా. మనకి కోపం వచ్చినప్పుడు పాపం అంటకుండా భర్తకు చుక్కలు చూపించడం ఎలా? తినటానికి తప్ప మొగుళ్ళు నోరు తెరవకుండా ఉండే ఉపాయం ఏమైనా ఉందా? పెన్నుతో బుర్ర గీరుకుంటా ఇంకేమున్నాయా అని ఆలోచిస్తా అంటే ధడేలు మన తలుపు తోసుకొని ఆయాసపడతా వచ్చారు ఎదురింటి రుక్మిణి గారు. ఆవిడ కూడా మాతాజీ భక్తురాలే. రమా, ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? ఏవో అభిప్రాయ భేదాలొచ్చి మన మాతాజీని ఆ మేనేజరు చిన్నమాత కలిసి చావగొట్టి చెవులు మూసి ఉన్నదంతా ఊడ్చుకుని మరీ పారిపోయారంట. ఈవిడ మాత కాదు పీత కాదు, ఊర్లో చేపలు అమ్ముకునే ఆవిడ్ని తెచ్చి ఆ మొగుడు చచ్చినాడు, ఈ వేషం కట్టించి చచ్చాడంట. పోలీసుల ముందు నిజాలు కక్కేసింది చెప్పింది రుక్మిణి గారు. నా లోకమంతా శోకమయమై నేను రాస్తున్న కాగితం ఫ్యాను గాలికి ఎగిరిపోతే నా కళ్ళ ముందు వెండి చెప్పు గాలిలో ఎగురుతూ ఉంటే దేశావతారాలకే దడపుట్టే అవతారంతో బాసగారి ముఖ చిత్రం దర్శనమిస్తా ఉంది. ఏంటి పొద్దుటి నుండి ఆ యూట్యూబ్లో పడి దారి తప్పిన మేకపిల్ల మాదిరి తెగ కొట్టేసుకుంటున్నావు? బాసుగారు ఆశ్చర్యాలు పడతా అడిగారు. సంస్కృత భాష నేర్చుకుందామని సమాచారం అంతా సేకరించి పెట్టుకుంటున్నానండి, ఉత్సాహంతో ఊగిపోతా చెప్పినాను. ఎప్పట్లాగే ఆయన ఉలిక్కి పడతా భయంగా చూశారు. ఇప్పుడు నీకు ఇదేం మాయరోగం పట్టుకుంది అన్న ప్రశ్న ఆయన గారి చూపుల్లో. నవ్వొచ్చింది. చచ్చిందాకా మన మనసుకు నచ్చిన, చెయ్యగలిగిన, ఇతరులకు ఇబ్బంది కలిగించిన పని ఏదైనా సరే చేస్తానే ఉండొచ్చు కదా. మరొక అరగంటలో విషం తాగి చచ్చిపోవాలని తెలిసిన సోక్రటీస్ మహానుభావుడు ఫ్లూట్ నేర్చుకోవాలని అనుకున్నాడంట. మనం అట్లాంటి టైపేనమాట. ఈ మొగుళ్ళు మనం ఎంత కొత్తగా వికసించాలి అనుకున్నా సరే హడలిపోతా అన్నింటికీ అడ్డం పడిపోతా ఉంటారు, స్పీడ్ బ్రేకర్ల మాదిరి. అరచేతిని అడ్డుపెట్టే కాదు, పెద్ద పరదాలే అల్లాడదీసినా కూడా ఎండాకాలపు మధ్యాహ్నపు ఎండలాంటి నా పట్టుదలను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఆయన ఇంకా ఏమీ అనలేదు. ఈ సోదంతా ఎందుకు అనేసుకుంటున్నారు కాదు మీ మైండుల్లో? మొగుళ్ళ చూపులో చిన్న మాటలో అగ్గిరవ్వలాంటివి. వాళ్ళు అంటించడం ఎవ్వరికీ కనపడదు. అవి నిశ్శబ్దంగా మనల్ని మండిస్తాయి. మనమేమో ఆటం బాంబుల్లో సౌండులు చేస్తా చాలాసేపు పేలుతామన్నమాట. ఇవి మాత్రం వినిపిస్తాయి అందరికీ. సరే సరే, నా సంస్కృతం గోలకొస్తా మళ్ళీ. 30 రోజుల్లో సంస్కృతం నేర్చుకోవటం ఎలా అన్న పుస్తకం ఏదైనా మార్కెట్లో దొరికితే తెచ్చి పెడుదురు ప్లీజ్. నాకే ముద్దొచ్చేంత గోముగా అడిగాలే. ఎందుకు? నాతో ఇప్పుడు ఆ భాషలో మాట్లాడతావా? తెల్లటి మొహం అంతా కోప భయంతో నింపేసుకుని ఎర్రగా అయ్యారు పాపం. చీ, అది దేవభాష అండి, మీతో ఎందుకు మాట్లాడతాను? స్వర్గంలో దేవతలందరూ ఆ భాషే మాట్లాడుకుంటారంట. రేపు నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు వాళ్లతో కూడా కాకమ్మ కబుర్లు చెప్పాలంటే నాకు ఆ భాష వచ్చి ఉండాలి కదండి. సిగ్గుపడతా చెప్పిన. ఏమిటి, నువ్వు స్వర్గానికి వెళ్తావా? వాళ్ళకి కూడా సంస్కృతంలో నీ మాయదారి కబుర్లు చెప్తావా? అబ్బా, చాలా ప్లానింగ్ ఉందే నీ దగ్గర. హేళనాశ్చర్యాలతో కూడిన గులాబీ ముళ్ళు లాంటి నవ్వుతో నా గుండెలో గుచ్చారు. సూర్యమండలం నుండి దిగొచ్చిన మీకు మీ అమ్మగారికి చేసిన అసామాన్య సేవలు మెచ్చి అయినా చచ్చినట్టు స్వర్గం నుండి నా కోసం విమానం వస్తుందండి. గుచ్చుకున్న ముళ్ళును పిన్నీసి లేకుండానే పీకి పారేసి ధీమాతి రేఖలతో తల ఎగరేస్తా చెప్పిన. నమలకుండా మింగేయాలన్నంత కోపంగా చూశారు బాసుగారు. నాకేమీ భయమేలా. పరమ పతివ్రతలు పతికి కూడా భయపడరు కదా. కబుర్లు చెప్పడమే కాదు, కొంచెం ఆళ్లతో మాట్లాడే పని ఉన్నదండి. ఈ భూలోకమే కాకుండా పైన ఇంకా చాలా లోకాలున్నాయంట. అన్ని చోట్ల మనుషులే ఉంటారంట, కానీ అందరూ ఒకేలా ఉంటారంట. సుఖంగా ఏ రకమైన భావాలు ఉండవంట. అట్టా అసలు ఏం బాగుంటుంది చెప్పగా. అందుకే మనల్ని మాత్రం చచ్చిన ఆ లోకాల్లో పుట్టించొద్దని గట్టిగా రిక్వెస్టింగ్ చేస్తానండి. దానికోసమే ముందుగా భాష నేర్చుకుంటా పైకి పోయేలోపు. నా దృఢ నిశ్చయంతో లేని కొండని ఉన్న ఆయన గుండెను బద్దలు కొట్టిన.
పరమానందయ్య శిష్యులందరినీ ఒక్క నాలోనే చూస్తా ఉన్నట్టు విచిత్రంగా మారింది ఆయన ముఖ చిత్రం. నీ పిచ్చి వాగుళ్ళో పడి నా పూజ సంగతే మర్చిపోయా. ఆయన నెత్తి కొట్టుకున్నారు. ఈయనొకరు పూజో పూజో అని పని తక్కువ, పాకులాట ఎక్కువ. కాశీయాత్ర కోసం కాళహస్తి నుండి వంగి నడిచే రకం. గురువారం బాబాకి ప్రత్యేక పూజ ఉంటుందన్నమాట ఆయన చేతిలో. చూడండి, ఆ గదిలోనే కూర్చుని పూజ చేయాలని ఏమీ లేదు. ఇట్టా నా కళ్ళల్లోకి చూస్తా ఆ దైవాన్ని నాలోనూ చూడటం సాధన చెయ్యండి. నా చర్మాన్ని చూడకండి. అట్ట కేవలం చర్మాన్ని మాత్రమే చూసేవాళ్ళు చెప్పులు కుట్టేవాళ్లతో సమానమంట. అది దాటి ఎదుటివాడిలో ఉండే ఆత్మ దైవాన్ని చూడగలగటమే నిజమైన పూజ అంట. నేను హిప్నటైజ్ చేసేదాని మాదిరి తీయని గొంతుతో సంగీతం పాడుతున్నట్టే చెప్పిన. ఈ పిచ్చి పిచ్చి వాగుళ్ళన్నీ మీ గిరగిరంగాడువేనా? ఆయన నా కళ్ళల్లోకి చూడలేదు సరికదా. సన్నె కళ్ళు మీద రాయితో నూరుతన్నట్టు పళ్లతో సౌండింగులు చేస్తా కొబ్బరికాయ కోసం వెతుకుతా తలని గిరా గిరా తిప్పుతున్నారు. పూజ నాకేనంటారా? కొబ్బరికాయని ఎక్కడ కొడతారో ఏం పాడో. ఈ వేళటికి కాకమ్మ కబుర్లు సమాప్తం. మరికొన్ని కబుర్లు త్వరలోనే. ప్రియ సఖులు, మీకు ఈ కబుర్లు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.